గ్రూప్లో ఆ తీర్మానం కాపీ వచ్చింది. ఇట్లాగా ఇన్నో తారీఖు నుంచి జూన్ 1 నుంచి థియేటర్లు మూసేస్తారన్నటువంటిది. ఆ రోజున వార్త చేసింది నేనే. ఆ తర్వాత 2వ రోజునో 3వ రోజునో ఆయన నేను చిట్టిబాబు గారితో ఇంటర్వ్యూ కూడా చేశాను. అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు ఫిల్మ్ ఇండస్ట్రీ అని కూడా పెట్టాను నేను వీడియో ఆ రోజు. అప్పుడు వీళ్ళ మీటింగులు జరిగినాయి. ఆ తర్వాత చూస్తే అంటే నేను క్యాచ్ చేశా, గవర్నమెంట్ ఎందుకు క్యాచ్ చేయలే? పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ ఆయనే కదా, ఎందుకు క్యాచ్ చేయలే? అప్పుడు వెంటనే కందులు దుర్గేష్తో చెప్పి, లేదా కందులు దుర్గేష్ మంత్రి కదా, ఏంది గొడవ అని చెప్పేసి మన తూర్పుగోదావరి జిల్లాలోనే కదా మీటింగ్ జరిగింది, కేకేసి అడిగితే సరిపోయేదిగా. అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుంటే అసలు ఈ సమ్మెదాకా వచ్చేది కాదుగా. అప్పుడే ఎందుకు చేయలా? ముందు చెయ్యలా. తర్వాత ఎవరో బిగిన్ చేశారు ఇది పవన్ కళ్యాణ్ సినిమాను ఉద్దేశించి కుట్ర అని. నేను ఆ రోజునే డౌట్ ఎక్స్పెక్ట్ చేశాను, రేపు దీన్ని అటుకే తీసుకెళ్తారనేసి, పవన్ వైపుకే తీసుకెళ్తారన్నటువంటి. అది అన్నాక ఇటు పక్కన వీళ్ళు నిజంగానే పవన్ వైపు అన్నట్టు వైపుకే తీసుకెళ్లారు. ఇది పవన్ మీద కుట్రగానే చూశారు కానీ సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి సమస్య ఇవాళ కొత్తగా వచ్చిందా? ప్రతిసారి ఒక భారీ ఇష్యూ నడుస్తుంది, ఆ తర్వాత 2 రోజులు ఇలాంటి ఏదో వచ్చి డైవర్ట్ చేసేస్తారు. పరిష్కారం చూపెట్టారు ఇప్పుడు ఏమన్నా? పోనీ ఇప్పుడు ఏమైనా పరిష్కారం చూపెట్టారా వాళ్ళకి? మరి ఇంకేంటి నువ్వు ప్రభుత్వంలో ఉండే ఉపయోగం?